మీరు ఈ వీడియోను అసలు కిట్ చేయకండి. ఇది మీకు దేవుని అతి ప్రాముఖ్యమైన మాట. ఒక స్త్రీ ప్రసవ వేదపడి నిప్పులతో ఎంతో కష్టముతో ఒక బిడ్డకి జన్మనిస్తుంది. ఆ స్త్రీ ఆ కనిన బిడ్డను చూడగానే తను పడిన కష్టమంతా మర్చిపోతుంది. ఆమె పురిటి నిప్పులతో మరొక జన్మ ఎత్తినట్టే. దీనికి సూచనగా స్త్రీ ప్రజలైన యూదులు ఐగుప్తు దేశంలో వారు ఎంతో బానిసత్వంలో ఉండేవారు. ఆ ఐగుప్తు రాజు 5 రోజుల పని ఒకరోజే చేయించేవాడు. అంతా కఠినమైన బానిసత్వము. నిర్గమ కాండము నుండి యెహోషువ గ్రంథం వరకు వారి బానిసత్వం కనిపిస్తుంది. ద్వితోపదేశ కాండము 4:20లో యెహోవా మిమ్మును చేపట్టి ఈడన్నట్లు మీరు తనకు స్వకీయ జన్మగా ఉండుటకే ఐగుప్తు దేశంలో నుండి ఆ వినుప కొళ్ళములో నుండి మిమ్మును రప్పించెను. దేవుడు ఆ ఇనప కుళ్ళములో నుండి వారిని తీసుకువచ్చి పాలు తేనెలు ప్రవహించు దేశాన్నిచ్చాడు. వారు ఒక స్త్రీ ప్రసన వేదన నిప్పులు పడినట్టు వారంత కష్టపడేవారు. దేవుడు వారికి కనాను దేశం ఇచ్చిన తర్వాత స్త్రీ బిడ్డను గని చూసిన తర్వాత ఆ నిప్పులు మర్చిపోయినట్టు వీరు కనాను దేశం వచ్చిన తర్వాత వారు ఆ బాధలన్నీ మర్చిపోయారు. అలాగే నరులు ఈ భూమి మీద ఎంతో కష్టపడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు. ఈ బాధలన్నీ ఎప్పటిదాకా అంటే మత్తయి 11:28లో ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేసేదను. దేవుడు నరులను రమ్మంటున్నాడు. మానవులమైన మనకి దేవుడు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. ప్రకటన 21:4లో ఆయన వారి కనుల ప్రతి బాసు బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను వేడుపైనను ఏదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని దేవుడు చెబుతున్నాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలైన యూదులకు వాగ్దానం చేసి ఆ ఇనప కుళ్ళములో నుండి తీసుకుని వచ్చి కనాను దేశాన్ని ఇచ్చాడు. అక్కడ వారి ఆనందానికి అంతులేదు. వారికి ఇచ్చిన దేవుడు మనకి పరలోకాన్ని ఇవ్వడా? మాట తప్పడానికి మనకు వాగ్దానం చేసిన వాడు మానవుడు కాదు, మాట తప్పని మహాదేవుడు. గాడ్ బ్లెస్ యూ.